చేయాలి. ఎవరు చేసి ప్రార్థన చేయాలి. ఒక్క కన్నీటి కొట్టు ఈ హృదయమంతటితో ఒక్క కన్నీటి కొట్టు. ఆయన కన్నీరు కాల్చుకుంటే నీ కన్నీటి కన్నీలో ఈ కన్నీటికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? ఈ కన్నీటికి ఎంత విలువ ఉందో నీకు తెలుసా? లోకంలో సందర్భాన్ని బట్టి కన్నీరు కాలుస్తారు, సందర్భాన్ని బట్టి కన్నీరు కాలుస్తారు, అని వాక్యాన్ని బట్టి కన్నీరు కాలుస్తారు, ఈ పరిస్థితిని బట్టి కన్నీరు కాల్చగలుగుతున్నారు. వారు ధన్యులు, వారు ఓదార్చమంటారు. ఈ దుఃఖ వెలుగులకు దేవుడు సమాప్తము చేస్తాడు. సంతోషకరమైనటువంటి సమాధానం ఇవ్వడానికి లోబడని జనుల వైపు జనులు ఆయన చేతులు చాచి ఉంచినారు. దేవుని ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్నావా? దేవుని యొక్క సమాధానంతో సంతృప్తి చెందాలని ఆశపడుతున్నావా? ఇలాంటి మౌనంగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం. మంచి విషయాలు ఆసక్తి కలిగిన వారై ఉన్నాం. చేతులు కలిపి నిలబెట్టేవారుగా ఉన్నాము. సహవాసాన్ని కానీ సంఘాన్ని కానీ ప్రభా ఒక మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారమై చేతులు కలిపి నిలబడే వారముగా ప్రభా నెహెమ్యా దినాలలో యెరూషలేము ప్రాకారములు కూలిపోతే మౌనముగా ఉండలేదు, కన్నీటితో ప్రార్థన చేసినాడు. నన్ను బట్టే ఆ యెరూషలేము యొక్క గోడలు కూలిపోయినేమో, నా పాపమును బట్టి నా దోషములను బట్టి అలాంటి పరిస్థితి సంభవించిందేనేమోనని మౌనముగా ఉండకుండా కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యొక్క కట్టడాన్ని మరలా కట్టడానికి కోరుకున్నాడు. వాటిని నిలబెట్టడానికి తను సంసిద్ధులుగా చేసుకున్నాడు, తను సిద్ధపరుచుకున్నాడు. ఈ దినాల్లో మీ బిడ్డలైన వారు చెప్పినటువంటి మాటలను బట్టి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? నిన్ను నీవు సిద్ధం చేసుకుంటున్నావా? కలిసి కట్టుదము రండి అని నినాదమును ముందు పెట్టుకుని అడుగులు వేయటానికి అతి విశాలమైన హృదయముతో నువ్వు నేను మనము అందరము వాళ్ళు వెళ్ళమంటే బయలుదేరి రండి. అడుగుతారా? ఎంతమంది అడుగుతారు? ఖచ్చితంగా అడగాలి. ప్రతి ఒక్కరూ అడగాలి. అడిగి మీరు రండి. కాబట్టి మరి ఆ రిట్రీట్ సెంటర్ గురించి మరి అందరూ ప్రార్థన చేయండి.